రోజు ఈ వీడియోలో లైకాస్ట్ స్కినరీ గురించి తెలుసుకుందాం. లైకాస్ట్ స్కినరీ, లైకాస్ట్, ఉద్యానవన వాణిజ్యంలో LYC అని సంక్షిప్తీకరించబడింది. ఇది ఆర్కిడ్ల జాతి. ఇది గుడ్డు ఆకారపు సూడోబల్బులు మరియు సన్నని, ప్లీటెడ్ ఆకులతో దాదాపు 30 జాతులను కలిగి ఉంది. సైంటిఫిక్ క్లాసిఫికేషన్: కింగ్డమ్, ప్లాంటే, క్లాడ్, ట్రాకియోఫైట్స్, ఆంజియోస్పెర్మ్స్, మోనోకోట్స్. ఆర్డర్, ఆస్పరాగల్స్. కుటుంబం, ఆర్కిడేసి. ఉపకుటుంబం, ఎపిడెండ్రోయిడే. తెగ, సింబిడియా. ఉపజాతి, మాక్సిల్లారినే. జాతి, లైకాస్ట్ లిండ్ల్, 1843. వివరణ, డిస్క్రిప్షన్: లైకాస్ట్ పువ్వులు, అన్ని ఆర్చిడ్ పువ్వుల మాదిరిగానే, 3 రేకులు మరియు 3 సీపల్స్ కలిగి ఉంటాయి. రేకులు సాధారణంగా పసుపు, తెలుపు లేదా నారింజ రంగులో ఉంటాయి మరియు సీపల్స్ పసుపు, నారింజ, ఆకుపచ్చ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉంటాయి. రేకులు మరియు సీపల్స్ ఎరుపు, ఎర్రటి ఊదా, ఊదా లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉంటాయి. లైకాస్ట్ అరోమాటికా లేదా లైకాస్ట్ బ్రీవిస్పాథాలో ఉన్నట్లుగా, పెదవి, వెంట్రల్ రేఖ ఇతర 2 రేకులతో చాలా పోలి ఉండవచ్చు లేదా లైకాస్ట్ మాక్రోఫిల్లా యొక్క అనేక ఉపజాతులు మరియు రకాల్లో వలె చాలా విలక్షణంగా రంగు వేయబడి ఉండవచ్చు. చాలా లైకాస్ట్ పువ్వులు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి, సగటున 5 నుండి 10 మీ. వరకు ఉంటాయి, కానీ లైకాస్ట్ షిల్లెరియానా 16 నుండి 18 మీ. వెడల్పు ఉంటుంది. కొన్ని లైకాస్ట్ పువ్వులు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. లైకాస్ట్ అరోమాటికా యొక్క సువాసనను దాల్చిన చెక్క లేదా లవంగాలుగా వివిధ రకాలుగా వర్ణించారు. లైకాస్ట్ కోక్లియాటా, లైకాస్ట్ కన్సోబ్రినా మరియు లైకాస్ట్ క్రూయెంటా జాతుల పువ్వులు కూడా ఆహ్లాదకరమైన సువాసనను కలిగి ఉంటాయి. వర్గీకరణ శాస్త్రం, టాక్సానమీ. క్యూలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ నిర్వహించే సెలెక్టెడ్ ప్లాంట్ ఫ్యామిలీల ప్రపంచ చెక్ లీస్ట్ను ఆర్చిడ్ వర్గీకరణపై ఖచ్చితమైన అధికారంగా అమెరికన్ ఆర్చిడ్ సొసైటీ గుర్తించింది. చెక్ లిస్ట్ ప్రస్తుతం లైకాస్ట్ యొక్క 31 జాతులు, 3 సహజ సంకర జాతులు, 2 ఉపజాతులు, మరియు 1 నామినేటెడ్ ఉపజాతులు, మరియు 1 రకాన్ని గుర్తిస్తుంది. లంపర్స్ కంటే ఎక్కువగా వర్గీకరణ స్ప్లిటర్లుగా ఉండే ఆర్చిడ్ పెంపకందారులు మరియు ఆర్చిడ్ కలెక్టర్లు, లైకాస్ట్ యొక్క అదనపు ఉపజాతులు మరియు రకాలను, అలాగే అనేక జాతుల ఆల్బా, తెలుపు, రూపాలను గుర్తిస్తారు. విభాగాలు, సెక్షన్స్. లైకాస్ట్లు 4 విభాగాలు మరియు 2 ఉపవిభాగాలుగా విభజించబడ్డాయి. విభాగం డెసిడ్యూసే, ఆకురాల్చేవి, అంటే అవి సాధారణంగా వార్షిక నిద్రాణ కాలంలో తమ ఆకులను కోల్పోతాయి. ఉపవిభాగం జాంథాంటే, పసుపు నుండి నారింజ రంగు పువ్వులు కలిగి ఉంటుంది. ఈ పేరు జాంతో, పసుపు, మరియు ఆంథోస్, పువ్వు, నుండి వచ్చింది. ఉపవిభాగం పారాడెసిడియోసే, గులాబీ రంగులో తెల్లని పువ్వులు కలిగి ఉంటాయి. ఈ పేరు పారా, ఇలాంటి లేదా దగ్గరగా, మరియు డెసిడియోసే, ఆకురాల్చే, నుండి వచ్చింది. సెక్షన్ లాంగిసెపలే, చాలా పొడవైన సీపల్స్ కలిగి ఉంటుంది. విభాగం మాక్రోఫిల్లే, నిద్రాణ స్థితిలో వాటి ఆకులను ఉంచుతాయి. ఈ పేరు మాక్రో, పెద్ద, మరియు ఫైలే, ఆకులు, నుండి వచ్చింది. సెక్షన్ ఫింబ్రియాటే, సాధారణంగా అంచులు కలిగిన పెదవులు ఉంటాయి. 2 డెసిడ్యూసేలు తప్ప మిగతావన్నీ వాటి సూడోబల్బుల పైభాగాల వద్ద ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకులు రాలిపోయినప్పుడు అవి బహిర్గతమవుతాయి. మినహాయింపులు జాంథాంటే జాతులు లైకాస్ట్ లాసియోగ్లోసా మరియు పారాడెసిడ్యూసే జాతులు లైకాస్ట్ ట్రైకలర్. ఈ 2 జాతులకు ముళ్ళు లేవు మరియు ఆకులు ఇప్పటికీ ఉన్నప్పుడు వికసించవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.